చూసినట్లయితే కార్మిక క్షేత్రమైన పారిశ్రామిక ప్రాంతంలో గురువారం ముగ్గుల పోటీలు అట్టహాసంగా జరిగాయి. ఈ పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొనడంతో సందడి వాతావరణం నెలకొంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ నియోజకవర్గ మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక జిఎం కాలనీ మైదానంలో నిర్వహించిన ఈ రంగవల్లుల మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మైదానమంతా మహిళలతో కలకలలాడింది. సుమారుగా 500 మంది రామగుండం నియోజకవర్గ ఆడపడుచులు ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన మహిళలకు ఎమ్మెల్యే కోరకంటి చందర్, జిఎం కల్వాల నారాయణ, గోదావరికని ఏసీపీ గిరిప్రసాద్ నగదు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన ధ్యేయమని అన్నారు. నిరుపేద మహిళలందరికీ స్వయం ఉపాధిని కల్పించాలనే లక్ష్యంతో విజయమ్మ ఫౌండేషన్ కృషి చేస్తున్నట్లు చెప్పారు. ముంగిలిలోనా చలిమంట వెలుగుల్లోన ఇంటింట పేరంటాలే సంబరాల్లో మునిగిపోయే ఆంధ్ర తెలంగాణ. సరదా సరదాగా నింగి నేల ఉయ్యాలై ఊగే హేమంత సిరులే నిండే ప్రతి ముంగిలిలోన చలిమంట వెలుగుల్లోన ఇంటింట పేరంటాలే సంబరాల్లో మునిగిపోయే ఆంధ్ర తెలంగాణ. ఆడబిడ్డలకు అనేక సంక్షేమ పథకాలతోని వారికి సహకారం అందిస్తున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులకు విజయమ్మ ఫౌండేషన్ ద్వారా మహిళా సాధికారత కేంద్రాలను, ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్స్ను ఏర్పాటు చేసి ఉపాధి పొందేటువంటి విధంగా, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి విధంగా కార్యాచరణ తీసుకున్నాం. అందులో ఇక్కడ చాలామంది హాజరైన ఈ యొక్క కార్యక్రమాన్ని విజయమ్మ ఫౌండేషన్ నిర్వహణ చేస్తున్నటువంటి రామగుండం కార్పొరేషన్ మహిళా సంఘాలను ఏ విధంగా అయితే నిర్వహణ చేస్తున్నారో, రిసోర్స్ పర్సన్గా ఉన్నటువంటి శారదక్క గారు కానీ వారి మిత్ర బృందం వారంతా కూడా ఇలా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి 90 ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్స్ను నిర్వహణ చేస్తూ ఇప్పటికీ సుమారు 500 పైచిలకు మందికి కుట్టు మిషన్లు ఇచ్చినటువంటి విధంగా కార్యాచరణ కూడా తీసుకుని చాలా గొప్పగా ఈ యొక్క ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్లను నిర్వహణ చేయడం జరుగుతుంది. మహిళా సోదరిమణి ఎక్కడైతే, ఏ ఇంట్లో అయితే చైతన్యవంతురాలుగా ఉంటుందో, ఏ ఇంట్లో అయితే క్రమశిక్షణతో ఒక కుటుంబాన్ని పోషించాలనే పట్టుదలతో ఉంటుందో ఆ కుటుంబం చాలా గొప్పగా ముందు భాగంలో ఉంటుంది. మనం కళ్ళారా చూసినాం. అందుకోసమే ప్రత్యేకంగా ప్రతి సందర్భంలో కూడా మహిళలను ప్రోత్సహించేటువంటి కార్యాచరణతో విజయమ్మ ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తున్నామని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈరోజు అలాగే బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా దేశ్కి నేత కేసీఆర్ అనే నినాదంతో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గోదావరికన్లో రామగుండం మెగా రంగోలీ రాష్ట్ర స్థాయి ముగ్గుల పోటీలను నిర్వహించారు. పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి స్థానిక సింగరేణి స్టేడియం గ్రౌండ్లో జరిగిన ఈ పోటీలకు పారిశ్రామిక ప్రాంతంతో పాటు వివిధ జిల్లాల నుండి మహిళలు భారీగా తరలివచ్చి ఉత్సాహంగా పోటీలలో పాల్గొన్నారు. ఆకర్షణీయంగా మహిళలు తీర్చిదిద్దిన ముగ్గులతో స్టేడియం గ్రౌండ్ కలర్ఫుల్గా మారింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ విశిష్టతను తెలపడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో మహిళల అండదండలు ఉండాలనే సంకల్పంతో ఈ మెగా రంగోలీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్మిక క్షేత్రంతో పాటు వివిధ జిల్లాల నుండి సుమారుగా 600 మంది మహిళలు తరలివచ్చి పోటీలను
విజయవంతం చేయడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. మంచు పల్లకి మోసుకొచ్చే ఇళ్ళకి నింగి సింగిడిలో రంగులన్నీ రంగవల్లికి రేగు పల్లకి గోవు గొబ్బెమ్మలకి పూల పాన్పు సహిత స్వాగతాలు పల్లెటూళ్ళకి చెల్లి చేత చుక్కలల్లి ముగ్గులేయగా నేల తల్లి తరచి మురిసి ముగ్ధురాలవ్వగా ఉత్తరాన కొత్తగా సూర్యుడు ప్రకాశించగా భోగి మంట మొదలు పిండి వంట రుచులు వేడుకలై సాగే సంక్రాంతి సంబరాలు పాడి పంట చేలు ఇంటింట నిండే సిరులు పశుపక్షాదుల కొలిచే కనుమ ఉత్సవాలు మంచు పల్లకి మోసుకొచ్చే ఇళ్ళకి నింగి సింగిడిలో రంగులన్నీ రంగవల్లికి రేగు పల్లకి గోవు గొబ్బెమ్మలకి పూల పాన్పు సహిత స్వాగతాలు పల్లెటూళ్ళకి పౌరుషాల కోడి పుంజు పందెమాడగా పొగరు చూపే జోడెత్తు పరుగు పోటీ గెలవగా ఆనందమనే దారము ఆధారమవ్వగా గగన వీధుల విహరించ మనసు పతంగములుగా ఓ తిరిగి ఒడిని చేర జనుల కళ్ళ చూడగా పల్లె తల్లి ఎతలు మరిసి ఆడెను దండిగా ఏ అరమరికలు లేని తెలుగు జాతి పెద్ద పండుగ హరి బీఆర్ఎస్ పార్టీ స్థాపించి మరి ప్రజల ఆశీర్వాదంతో ముందుకు పోతున్నటువంటి గౌరవ కేసీఆర్ గారి నాయకత్వం మరి ప్రజల అందరి మన్నలను పొందుతూ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ ఫలాలు కావచ్చు పథకాలు కావచ్చు దేశవ్యాప్తంగా అందించడం కోసం రాబోయేటువంటి రోజులలో మరి కేసీఆర్ గారి నాయకత్వం ప్రజలందరూ కూడా బలపరచాలని వారి ఆశీర్వాదం నిండుగా ఉండాలని ఒకటువంటి సంకల్పంతో ఈరోజు సింగరేణి స్టేడియంలో మెగా రంగోలీ రామగుండం కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి నా తోటి ఆడబిడ్డలందరికీ కూడా ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఏర్పాటు చేయడం జరిగింది. మరి విశేషమైనటువంటి స్పందన రావడం దాదాపుగా గ్రౌండ్ మొత్తం కూడా ఒక 600 మంది మహిళలు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ పోటీలో పాల్గొనడం జరిగింది. కేవలం మన సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతీక అయినటువంటి సంక్రాంతి పండగ యొక్క విశిష్టతని తెలపడమే కాకుండా ముగ్గులో కేసీఆర్ గారిపై ఉన్నటువంటి అభిమానాన్ని వారి నాయకత్వం దేశవ్యాప్తంగా వ్యాప్తించాలనేటువంటి ఒక వాళ్ళ ఆలోచనని మహిళలందరూ కూడా మరి ఇందులో ముగ్గులో ప్రతిబింబించడం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఇవాళ మీ అందరికీ తెలియంది కాదు, తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి మహిళా సంక్షేమం కోసం కార్యక్రమాల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిండ్రు. అందులో వృద్ధులకి వితంతులకి బీడీ కార్మికులకి ఒంటరి మహిళలకి ఇచ్చేటువంటి పెన్షన్ కావచ్చు, అలాగే దళిత మరి కుటుంబాలని బాగు చేసేటువంటి దళిత బంధు కార్యక్రమం కావచ్చు, రైతు బంధు రైతు బీమా కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మహిళల అభ్యున్నతి కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ సంక్షేమ ఫలాలు పథకాలు దేశవ్యాప్తంగా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో అందించడానికి ప్రజల ఆశీర్వాదం ముఖ్యంగా మా మహిళా ఆడబిడ్డల ఆశీర్వాదం నిండుగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ ఇందులో పాల్గొన్న మరి ప్రతి మహిళకి కూడా బహుమతి అందజేయడమే కాకుండా మరి నగదు బహుమతి రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరు పెట్టనటువంటి విధంగా మరి మొదటి బహుమతిగా 30,000 నగదు, రెండవ బహుమతి 20,000, మూడవ బహుమతి 10,000 కన్సోలేషన్ బహుమతులతో పాటుగా అందరికీ కూడా పాల్గొన్న ప్రతి ఆడబిడ్డకి బహుమానం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అనంతరం పోటీలలో గెలుపొందిన విజేతలను అభినందిస్తూ నగదు బహుమతులతో పాటు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పక్షాల నాయకులు కందుల పోషం, మద్దెల దినేష్, బరుపాటి నారాయణ, గడప శ్రీకాంత్, వనజ, సావిత్రి, హేమలత, హర్ష, నవీన్, నగేష్, రేణుకుంట్ల నరేందర్, ఈదునూరి మంజునాథ్, విజయ్ కుమార్, మండల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక గాంధీనగర్లోని గీతాంజలి హైస్కూల్ విద్యార్థులకు రంగవల్లుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కరెస్పాండెంట్ కంది రవీందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ముగ్గుల పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని రంగవల్లుల ద్వారా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా పలువురు తీర్చిదిద్దిన ముగ్గులు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. సరదా సరదాగా నింగి నేల ఉయ్యాలై ఊగే హేమంత సిరులే నిండే ప్రతి ముంగిలిలోనా చలిమంట వెలుగుల్లోన ఇంటింట పేరంటాలే సంబరాల్లో మునిగిపోయే ఆంధ్ర తెలంగాణ. సరదా సరదాగా నింగి నేల ఉయ్యాలై ఊగే హేమంత సిరులే నిండే ప్రతి ముంగిలిలోన చలిమంట వెలుగుల్లోన ఇంటింట పేరంటాలే సంబరాల్లో మునిగిపోయే ఆంధ్ర తెలంగాణ. వాకిటిలోన రంగు రంగుల ముగ్గులు విరబూయంగా ముగ్గుల నడుమ పరికిని గట్టి గొబ్బెమ్మలు నిలువంగా. అలాగే ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్లోని శ్రీ చైతన్య పాఠశాలలో కూడా సంక్రాంతి పర్వదినం సందర్భంగా రంగవల్లుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు వేసిన ముగ్గులు పండుగ వాతావరణాన్ని నెలకొల్పాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రవికాంత్ మాట్లాడుతూ తెలుగు వాకిట్లో సంక్రాంతి పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు.